అందరికీ నమస్కారం. మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది. మీనా రాశి వారికి జనవరి నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? 2025లో రాసి పెట్టుకోండి. ఈ నెల మీదే అదృష్టం వరించబోతోంది. తక్కువ అంచనా వేసిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. కోరుకున్న వాళ్ళు, మీరు ఇష్టపడ్డ వాళ్ళు, మీరు ప్రేమించిన వాళ్ళు, మీరు కోరుకున్నటువంటి వాళ్ళు మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? మరి ఇవన్నీ మీకు జరగడానికి గల కారణం ఏంటి? మీనరాశి యొక్క అద్భుతమైనటువంటి రాశిగా మారబోయేటువంటి అదృష్టవంతం రాశిగా కనబడుతుంది. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, వివరంగా మీకు అర్థమవుతుంది. దుర్గాదేవి జ్యోతిష్యాలయం, లక్ష్మణరాజు గురూజీ. ఎటువంటి సమస్యకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడను. ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన, భార్యాభర్తల గొడవలు, ఆరోగ్య సమస్య, వ్యాపార సమస్య, సంతాన సమస్య, పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ, గుప్త నిధులు తీయబడును. ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడును. ఎక్కడెక్కడో జ్యోతిష్యాలు చెప్పించుకొని మోసపోయినట్లయితే చివరి ప్రయత్నంగా ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. 100% పరిష్కారం చూపిస్తారు. మీనా రాశి వారికి జనవరి ఫలితాలు చూసుకుంటే 2025లో రాసి పెట్టుకోండి, ఈ సంవత్సరం మీదే. 2025లో చరిత్ర సృష్టించబోతున్నారు. చాలా అదృష్టమైనటువంటి గడియలు ఈ రాశి వారికి రాబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారంగా మారి అదృష్టం అన్నది వీరి జీవితంలో చాలా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది. తల దించిన చోటే కాలర్ ఎగరేసుకొని తిరిగేటువంటి రోజులు మీకు రాబోతున్నాయి. అవన్నీ వివరంగా చెప్తాను, చూడండి. మీనా రాశి వారికి 2024లో పెద్దగా కలిసి వచ్చిందేం లేదు. వీరు అనుకున్న పనులలో పెద్దగా విజయం సాధించింది కూడా పెద్దగా ఏం కనబడతలేదు. అనుకున్నది జరిగినట్టుగా ఈ సంవత్సరంలో 5 రాశులలో, బలమైన 5 రాశులలో వీరు ఒకరిగా చాలా వీడియోలో చెప్పుకొచ్చారు. మరి అలాంటి వీళ్ళకి ఎందుకు కలిసి రాలేదు? మరి 2025లో మరి జనవరి ఫలితాలు చూసుకుంటే జనవరి నెలలో వీరికి అదృష్ట యోగం వీరిని వరించబోతోంది. వీరు ఏ పని అనుకున్నా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారాల్లో విపరీతమైనటువంటి లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలు పెడతారు. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు. పార్ట్నర్షిప్లో కూడా వీళ్ళు బిజినెస్లు చేసేటువంటి యోగం ఈ రాశి వారికి ఎక్కువగా కనబడుతుంది. ఉద్యోగాల్లో కూడా శిఖర ప్రభావాలు ఎక్కేటువంటి అవకాశం ఉంది. ఇతర దేశాలు వెళ్తారు. అలాగే ఇండియాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వారి యొక్క జీతం డబుల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకు కూడా భూమిపై పెట్టుబడి పెట్టి ప్రతి ఒక్కరు కూడా బాగా కలిసి వస్తుంది. సినీ పరిశ్రమలో చేసేటువంటి వారికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే రాజకీయాల్లో చేసినటువంటి వారికి తగినంత గుర్తింపు, మంచి పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిరు వ్యాపారులకు కూడా విపరీతంగా ధనం కలిసి వస్తుంది. సంపాదించిందంతా కూడా వారికి మిగిలేటువంటి అవకాశం ఉంది. అలాగే మోటార్ ఫిట్ చేసేటువంటి వారికి కూడా వాహన యోగం అనేది, సొంత బండి కొని తిప్పుకునేటువంటి అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి అందరికి కూడా చాలా వరకు ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు లేక బాధపడేటువంటి నిరుద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కూడా ఉద్యోగాలు బాగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా పెట్టుబడి పెట్టుకొని బాగుపడాలనుకునేటువంటి వారికి అప్పు ముట్టక బాధపడే వాళ్ళు, బిజినెస్ సరైన డబ్బు లేక సరైన అవకాశాలు లేనటువంటి వారు కూడా బాగా కలిసి వస్తుంది. కొత్తగా ఏదైనా ఫ్యాక్టరీలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా వీరికి ఉంటుంది. కార్మికులకి, కష్టపడి పనిచేసుకునేటువంటి ప్రతి ఒక్క సోదరుడికి కూడా వారు సంపాదించేటువంటి డబ్బు నిలబడుతుంది. అలాగే వారి యొక్క ఆలోచనలో ఆరోగ్యపరమైనటువంటి విధానాలు కూడా చాలా బాగుంటాయి. ఆర్థికంగా వీరు చాలా శక్తివంతంగా ఎదుగుతారు. ప్రతి మనిషికి డబ్బు అన్నది చాలా ప్రధానం. ఇలాంటి డబ్బు అనేది మన దగ్గర లేని పక్షాన ప్రతి ఒక్క మనిషి మనల్ని తక్కువ అంచనా వేస్తాడు. అలాగే అవమానం కూడా చేస్తారు. ఈ రాశి వాళ్ళు చాలా అవమానాలు పడ్డారు, చాలా బాధలు పడ్డారు. కానీ ఎప్పుడు వీరు ధైర్యాన్ని వదిలిపెట్టరు. నమ్మకం, ధైర్యంతో, అలాగే కష్టంతో, వారి యొక్క సొంత తెలివితో ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం ఈ రాశివారు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే వీరు తెలివితేటలనే ఇంకా రెండింతలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం వీరికి బాగా పెరుగుతుంది. నిరుత్సాహపడ్డారు అంటే మీరు ఏదీ సాధించలేరు. ధైర్యంగా ముందుకెళ్ళారంటే ప్రతిదీ సాధిస్తారు. మీ దగ్గర డబ్బు లేదని మీ బంధువులు లేదా మీ స్నేహితులు, మీ చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎంతో అవమానించినటువంటి వాళ్ళు కూడా మీ దగ్గర డబ్బు చూసి, మీ ఎదుగుదల చూసి, ఈ జనవరిలో వచ్చేటువంటి అద్భుత ఫలితాలను చూసి వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి లొంగి వస్తారు. ఇన్నాళ్ళు మిమ్మల్ని అరే తోరే అని పిలిచేవాళ్ళు కూడా గౌరవంగా పిలిచేటువంటి రోజులు మీకు
ఈ జనవరి నెల నుంచి రాబోతున్నాయి. అద్భుతంగా వీరికి ఉంటుంది. శత్రువులు కూడా మీ ముందు తలంచేటువంటి అవకాశం ఈ రాశి వాళ్ళకి విపరీతంగా కనబడుతుంది. అలాగే ఇతర విషయాల్లోకి వస్తే సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి శుభవార్త, సంతానం కలిగేటువంటి యోగం ఈ రాశిలో కనబడుతుంది. చాలామంది సంతానం లేక బాధపడే వాళ్ళు కూడా ఈ రాశిలో ఉన్నారు. వాళ్ళకి శుభవార్త. ఎన్నో సంబంధాలు వచ్చి వివాహం జరగక, పెళ్ళిళ్ళు కాక, అలాగని మంచి సంబంధాలు వచ్చిపోతూ చాలా రకాలుగా బాధపడే మీనరాశి ఆడవారు కానీ మగవారు కానీ వారు ఎన్నాళ్ళు వెయిట్ చేసినందుకు, ఎన్నాళ్ళు వాళ్ళకి సమయం దూరం అయినందుకు ఇప్పుడు మంచి వివాహం జరుగుతుంది. వాళ్ళని అర్థం చేసుకునేటువంటి పార్ట్నర్లు వారికి దొరుకుతారు. మంచిగా వివాహ జీవితం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది. అలాగే విద్యార్థులకి చదువులో జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. చాలా తెలివిగా కూడా వీళ్ళు ఉంటారు. చదువు కూడా బాగా చదివి మంచి స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఈ రాశి కనబడుతుంది. భార్యాభర్తల్లో కూడా సఖ్యత అనేది పెరుగుతుంది. గతంలో గొడవలు పడి, ఇబ్బందులు పడి, ఒకరినొకరు అర్థం చేసుకోక మానసికంగా కృంగిపోయేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు కలుసుకుంటారు. అలాగే గతంలో విడిపోయిన భార్యాభర్తలు కూడా తిరిగి కలుస్తారు. ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కగా ఉండబోతోంది. గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వారికి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. మెడిసిన్ ద్వారా కూడా వారికి కొంత ఉపశమనం కలిగి కొంచెం ప్రశాంతంగా ఉంటారు. కానీ ఈ రాశిలో ఎక్కువగా ప్రేమించినటువంటి వాళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. అలాగ దూరం అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ రాశి వారి కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. కొంతమంది మధ్య వ్యక్తులు చెప్పిన మాటల వల్ల, చెప్పుడు మాటల వల్ల వీరికి చాలా రకాలుగా ఇబ్బందులు కలిగి అవతల వాళ్ళని తక్కువ అంచనా వేసి వీరు బతికింతే, వీరు సంపాదించలేరు, వీళ్ళకి ఉద్యోగాలు రావు, వీళ్ళు వ్యాపారాలు చేయలేరు, వీరు మమ్మల్ని మెయింటైన్ చేయలేరు, కాబట్టి వీళ్ళని వదిలేయాలని మీనరాశిలో ఆడవారు కానీ మగవారు కానీ ఇలా కారణాలతో వదిలేస్తారు. ఇంకొంతమంది చెప్పిన చెడు పుకార్లు, చెడు మాటలు మీ మీద చెప్పినట్టు ఎంతో ప్రేమ ఉన్నా కూడా మీ మీద చెడగొట్టి చెప్పి మిమ్మల్ని దూరం చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాగే ఎంతమంది దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ విలువ తెలుసుకొని, మీ వాల్యూ తెలుసుకొని, తప్పు వాళ్ళదేనని తెలుసుకొని మీ కాళ్ళ దగ్గరికి వచ్చి మీకు క్షమాపణ చెప్పేటువంటి అవకాశం వీళ్ళకి ఈ రాశిలో కనబడుతుంది. అలాగే మీరు కోరుకున్న వాళ్ళు, మీరు చాలా ఇప్పుడు వివాహం జరిగినటువంటి వాళ్ళు కూడా ఏరే వాళ్ళని కోరుకుంటారు. అలాగే ఎవరైనా సరే ఇష్టపడ్డటువంటి వాళ్ళు మీరు ప్రేమను వాళ్ళకి వ్యక్తపరచండి, ఖచ్చితంగా మీకు జరుగుతుంది. ప్రేమ సమస్యల్లో మీరు ప్రేమించినటువంటి వాళ్ళు మీకు దూరం అయిపోయి ఎన్నో ప్రయత్నాలు చేసినా మీ ప్రేమ ఫలించినట్లయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. అలాగే మీనరాశి వారికి లంక బిందులు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లంక బిందులకి, గుప్త నిధులకి ఎలాంటి అయినా సరే ఈ గురువుగారిని సంప్రదించండి. 100% మీకు పరిష్కారం చూపిస్తారు. అలాగే స్త్రీ పురుష వశీకరణ, చేతబడి నివారణ, భార్యాభర్తల సమస్యలు, సంతానం లేకపోయినా, ఆరోగ్యం బాగా లేకపోయినా, చేతబడి నివారణ, చెడు కళలు వస్తున్నా, పీడ కళలు వస్తున్నా, మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.